వీకోటలో ఒక దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక జర్నలిస్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అత్యంత ఘాతుకంగా ఉదయం అంటే ఆయన వాకింగ్ చేస్తున్న సందర్భంలో ఇద్దరు దుండగులు అత్యంత ఘోరంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. నిజంగా ఇది చాలా హేమమైన చర్య. ఎందుకంటే జర్నలిస్టుల ఉద్యోగం అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, కుటుంబం కోసం ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని టార్గెట్ చేసి ఘోరంగా చంపడం అనేది చాలా హేమయించారు. అది కాకుండా కత్తులతో పొడిచి, అతను ఇంకొక ప్రజాశక్తి విలేకరు అనుకుంటాను, వాళ్ళిద్దరూ నడిచి వెళ్తున్న సందర్భంలో, వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దీనికి సంబంధించి జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో పోలీసులు ఇప్పటికే దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది. సో ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి పాపం అతనికి ఎటువంటి న్యాయం జరుగుతుంది.